మండలం రాజాయపేట గ్రామంలో మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. బల్క్ డ్రగ్ బార్కును నిలిపివేయాలంటూ తాము చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో మండిపడ్డారు. కనీసం తమకు ఆవేదన వెలిబుచ్చే హక్కు కూడా లేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పటికే హెటీరో వంటి కెమికల్ ఫార్మా కంపెనీల వలన సముద్రం కలుషితమైపోవడంతో చేపలను ఎవరు కొనటానికి ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే గ్రామంలోని చాలా మంది వలసలు వెళ్లిపోయారని, గ్రామం చుట్టుపక్కల బల్క్ డ్రగ్ పార్క్ నిర్మిస్తే మేమెలా జీవించాలంటూ మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్తో పాటు పలు రకాలైన జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే, హోంమంత్రి దీనిపై దృష్టిని సారించి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ మీద మా రాజీవ్ గ్రామ ప్రజలందరూ మేము ఇరు పార్టీలు అందరం కలిసి ఈ యొక్క పార్క్ని ఏర్పాటు చేయొద్దని ఈరోజు కూర్చోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే బల్క్ డ్రగ్ పార్క్ అనేది కెమికల్ అనే ఉద్దేశంతో ఆ యొక్క కెమికల్ వల్ల మత్స్య సంపద పోతుందని, మా యొక్క మత్స్య సంపద పోతే మేము ఎలాగ బ్రతకాలని, మా యొక్క జీవనోపాధి పోతుంది సార్. దాని మీద మేమందరం ఏకదాటిగా కూర్చొని ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయొద్దని కూర్చున్నామండి. ఎందుకని అంటే బల్క్ డ్రగ్ పార్కు ఎందుకు వద్దంటున్నాను సార్ అంటే, మా రాజీపేట విలేజ్లో గ్రామ ఊర్చుట్ల బల్క్ డ్రగ్ పార్క్ కడుతున్నారండి. అయితే మేము మా ప్రజలందరం ఈ యొక్క కంపెనీకి వ్యతిరేకంగా అన్యాయంగా కేసులు పెట్టడం చాలా ఇదమ్మా. ఎందుకంటే మా రాజీపేట ప్రజలు ఏటకి వెళ్ళకపోతే మాకు కడుపు కడవదు. అలాంటి వాళ్ళు చేపలు కూడా ఎవరు కొన్నాళ్ళని చేపలు కూడా కొనటం లేదు. ఎటురో తాలూకా నీరు అయితేనేమి, ఆ స్మెల్ అయితేనేమి చేపలు కొనటం లేదు. కాకినాడ నుంచి తెచ్చుకొని ఆడవాళ్ళు అమ్ముకుంటున్నారు. ఏటలు కొడకి వెళ్ళకుండా ప్రతి ఒక్కరు వలస వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి మా రాజీపేటకి తెచ్చారమ్మా. ఎందుకు తెచ్చారో ఎవరు తెచ్చారో తెలియదు. ఆ పుణ్యం అంతా మీదే అమ్మా. అనితమ్మ గారు కొంచెం దయచేసి మా ఆడవాళ్ళు, మా మగాళ్ళు, మా మత్స్యకారులు, ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయదారులు, కొంతమంది నాయకులు చెప్తున్నారు ఎందుకంటే ఫ్యాక్టరీ తేడం చాలా మంచిది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేమందరం బతుకుతామని మొన్న నక్కపుల్లో కొంతమంది నాయకులు చెప్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు నక్కపుల్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఏసీ రూముల్లో ఉంటారు. మా ఒళ్ళలో కాదు, తెల్లారితే సముద్రం పక్కన ఉండాలి. అన్యాయంగా కేసులు పెట్టడం చాలా ఇదమ్మా. ఎందుకంటే మేమందరం జనం అంతా ధర్నాలు ఎందుకు చేస్తున్నాం అంటే, మేము మత్స్యకారులు, గంగపుత్రులు. ఆ గంగ లేకపోతే మాకు బతుకు లేదు. ఇది మాత్రం వాస్తవం. ఆ గంగలకు రాత్రి 12 గంటలకు వెళ్ళి పగులు 12 గంటలకు వచ్చి 200కి 300కి 400కి మా రక్తంతో మా వాళ్ళు బతుకుతారు. కానీ ఎవరు దానికోసం ఆశపడరు, ఎవరు రూపాయికి ఆశపడరు. మా కష్టంతో మేమే బతకాల, మా రక్తంతో మేమే తినాలి, మేమే బతకాలనేసి మా గంగపుత్రులు ఆశపడతారు. కానీ ఎవరి దగ్గర చేసేపు బతకాలని అలాంటి చెత్తగుణమే మా ఊళ్ళకి ఉండదు. అందుకే మా బతుకుని నిలబెడతారనేసి మీ పుణ్య పురుషులకి ఈ ముగ్గురు వచ్చారు కదా, బ్రహ్మవిష్ణు మహేశ్వరులాగా, సృష్టికర్తలాగా, మీ ముగ్గురికి మరీ నమస్కారం. అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి జీవించున్నాడు, నటించున్నాడు. గాలి, నిప్పు, నీరు అన్నీ నేనే అని చాలా సినిమాలు చూసాడు. ఆలకించను కూడా. అలా జీవించొద్దు, అలా నటించొద్దు, అలా పరితగించమని ప్రజలకి, మా ప్రజల్ని కాపాడతాలని మరీ కోరుకుంటున్నాం. అలా మేమందరం జనం అంతా ధర్నాలు ఎందుకు చేస్తున్నాం అంటే, మేము మత్స్యకారులు, గంగపుత్రులు. ఆ గంగ లేకపోతే మాకు బతుకు లేదు. ఇది మాత్రం వాస్తవం. ఆ గంగలకు రాత్రి 12 గంటలకు వెళ్ళి పగులు 12 గంటలకు వచ్చి 200కి 300కి 400కి మా రక్తంతో మా వాళ్ళు బతుకుతారు. కానీ ఎవరు దానికో. నంద్యాల మెడికల్ కాలేజీకి పునాదులు లేవని హోంమంత్రి అనిత మాట్లాడటం హాస్య